హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు వీడియోలో మీకు మరమరాల వడియాల్ని టేస్టీగా విరిగిపోకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ మరమరాల వడియాలు పప్పు కాంబినేషన్‌లో చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ముందుగా ఈ మరమరాల వడియాల కోసం మిక్సీ జార్ తీసుకుని ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 4 తుంచిన పచ్చిమిరపకాయలు, చిన్న ముక్క అల్లాన్ని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి శుభ్రం చేసుకున్న మరమరాలను వేసుకోండి. ఈ మరమరాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారండి. ఇక్కడ మేము మరమరాలు అంటాము. కొన్ని చోట్ల అయితే బొరుగులని కూడా పిలుస్తారు. ఇప్పుడు వీటిలో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న టమాటా, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ని వేసేసుకోవాలి. అలాగే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ మనం ఒక టమాటాని పేస్ట్ చేసి వేసాము. అలాగే ఒక టమాటాని ముక్కలుగా కూడా వేసుకున్నామండి. ఇలా ముక్కలుగా వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది మీకు ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పును వేసుకోండి. మరమరాల్లో కాస్త ఉప్పు ఉంటుంది కాబట్టి తగ్గించే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోండి. వడియాల్ని ఇలాగే పెట్టామంటే వడియాలు విరిగిపోయి సరిగ్గా రావండి. టేస్ట్ కూడా అంత బాగోదు. 1 టీ గ్లాస్ మినపప్పును తీసుకుని 4 గంటల పాటు నానబెట్టి మెత్తగా గారెల పిండిలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మినపిండిని బొరుగుల్లో వేసి కలుపుకోవాలండి. ఇలా మినపిండి వేయటం వల్ల వడియాలు విరిగిపోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఉప్పు సరి చూసుకుని, సరిపోకపోతే చూసుకుని వేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే మనకు వడియాలు పెట్టేటప్పుడు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండితో మనం వడియాల్ని పడదామండి. వడియాలు పట్టడం కోసం ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని శుభ్రంగా కడిగి ఎండలో పరుచుకోవాలి. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుని వడియాల్లో పెట్టుకోవాలండి. ఇవి ఒక వైపు ఆరిన తర్వాత రెండో వైపు కూడా ఆరనిచ్చి అలా 2-3 రోజులు ఎండలో పెట్టుకుని గలగలలాడేంత వరకు ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరేసరికి వడియాలు ఈ విధంగా తయారవుతాయండి. ఈ వడియాల్ని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఈ వడియాలు గుల్లగా మంచి టేస్ట్ గా అయితే ఉంటాయండి. వీటిని వేయించి చూపిస్తాను. స్టవ్ పై బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వడియాలను వేసుకోవాలి. మరి బాగా హీట్ గా ఉన్నప్పుడు వేయకండి, ఒకేసారి మాడిపోతాయి. ఇలా వడియాల్ని 2 వైపులా కూడా వేగనిచ్చి తీసేసుకోవాలండి. అంతేనండి, మనకు మరమరాల వడియాలు అయితే తయారైపోయాయి. ఈ వడియాలు చాలా కమ్మగా రుచిగా ఉంటాయి. ఈ మరమరాల వడియాలు మామిడికాయ పప్పు కాంబినేషన్లో అయితే చాలా అదిరిపోయాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.